హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ తేజస్విని రెడ్డి. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి రొయ్యల కూర అండి. నా స్టైల్లో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఈజీగా టేస్టీగా ఉంటుంది. మీరైతే ఎలా చేస్తారా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్. వీడియోలోకి వెళ్దాము. ముందుగా నేను ఇక్కడ మీడియం సైజు రొయ్యలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా అక్కడే మనం క్లీన్ చేపిస్తే పైన పొట్టంతా వచ్చేసరికి 1 కేజీది 1/2 కేజీకి వచ్చేస్తుందండి క్లీనింగ్ చేయించిన తర్వాత. ఇప్పుడు మనము పసుపు ఉప్పు వేసుకొని వాష్ చేసుకోవాలి. నేను ముందుగానే క్లీన్ చేసి పెట్టాను. వీటిని ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇప్పుడు కడాయి పెట్టుకుందాం. స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క లవంగా వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 2 ఆనియన్స్ కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి వేగాయి కదా, ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఫ్రెష్దే వేసుకోండి. ప్యాకెట్స్ కన్నా ఫ్రెష్ది ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అది కూడా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ టొమాటోస్ 2 తీసుకుని దాన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు టొమాటో ప్యూరీ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. మొత్తం పచ్చివాసన పోయి నూనె అంతా పైకి వచ్చింది. ఇప్పుడు రొయ్యలు వేసుకోవాలి. ఇప్పుడు దానికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలపెట్టుకొని మూత పెట్టుకుందాము. ఇది అన్నం చపాతీ పలావ్లోకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఒక 50% వరకు ఉడికేంత వరకు ఉంచుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. ఇందులోకే ఇప్పుడు కారం మసాలా పొడి వేసుకుందాము. ఇక్కడ 1 స్పూన్ కారం అండ్ 1 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇందులోనే ధనియాల పొడి కూడా కలిపాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలపెట్టుకొని మళ్ళీ లిడ్ పెట్టేసుకుని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకుందాము. పూర్తిగా ఉడికిన తర్వాత ఇలా పైన నూనె తేలిద్ది. అప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకోవటమేనండి. అంతేనండి, రెడీ అయిపోయింది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని టేస్ట్ చేద్దాము. అన్నీ సరిపోయినాయో లేదో. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి ప్రాన్స్ కర్రీని. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నా రెగ్యులర్ అప్డేట్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ద నెక్స్ట్ వీడియో.